యాక్టివ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉండే ఏపీ ప్రజలు తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ స్వగ్రామాలకు తరలి వెళుతున్నారు. దీంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. 10 రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్టాప్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్లిపోతూ ఉండడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో మొత్తంగా పట్టణంలో ఉన్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పల్లెబాట పడుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. కోల్ పహాడ్ టోల్ ప్లాజా దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్, అదేవిధంగా విజయవాడలో అప్డేట్స్ అందించడానికి విజయ్ చంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సో మొదటిగా చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్, మొత్తం ఏపీ ప్రజలు అటువైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంది ట్రాఫిక్ పరిస్థితి? సంధ్య, ఎల్లుండి ఇటు ఏపీలో ఇటు పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఏదైతే ఇటు శాసనసభ, అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించిన పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఏపీ వాసులు మొత్తం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీ వాసులందరూ కూడా ఏపీ వైపు బార్లు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రధానంగా ఇటు హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం నుంచే వాహనాల రద్దీ మేరకు తగిన ఏర్పాటు చేసినప్పటికీ కూడా టోల్ గేట్ వద్ద మాత్రం కొంత అప్పుడప్పుడు కొంత ఏదైతే ఇప్పుడు ఫాస్టాగ్ రీడింగ్ కొంత ఆలస్యమైన సమయంలో కొంత లేట్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తాం. మన చూడవచ్చు ఈ అంటే ప్రత్యేకంగా ఈ బూత్ లో చూసుకున్నట్టయితే ఏదైతే ముందెళ్తున్నటువంటి ఫాస్టాగ్ కొంత దుమ్మి ఉండటం, అదేవిధంగా దానికి టెక్నికల్ గా రీడింగ్ అనేది కొంత 1 సెకండ్ 2-3 సెకండ్లు లేట్ అయినప్పుడు వెంటనే వెనుకొచ్చేటువంటి వాహనాలు కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రద్దీ కొనసాగుతా ఉంది. ఇప్పటికి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏపీ వైపు వెళ్లేందుకు అదనంగా 2 టోల్ బూత్లు అదనంగా ఓపెన్ చేసినారు. అంటే ఎప్పుడు కూడా ఉండేటువంటి దానికంటే కూడా 2 బూత్లు అదనంగా ఓపెన్ చేసినప్పటికీ కూడా ఈ రద్దీని కొంత అప్పుడప్పుడు మాత్రం ఇట్లా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎల్లుండి పోలింగ్ ఉండటం, అదేవిధంగా రేపు ఆదివారం, ఈ రోజు కూడా శనివారం అంటే వీకెండ్ కూడా కలిసి రావడంతో భారీ ఎత్తున వాహనదారులు అయితే ఇటు ఏపీ వైపు వెళ్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే రోజు వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా జామ్లు ఏర్పడడం, ఈ అన్నిటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ టోల్ గేట్లు మొత్తం కూడా విశ్లేషణ పరిస్థితి ఉంది. అయినా ఇదే సందర్భంలో ఈసారి వీకెండ్ కూడా కలిసి రావడంతో చాలా ముందుగానే బయలుదేరుతున్న పరిస్థితి చాలా కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు, తమ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం కూడా ఓటర్లు అయితే ఏపీ వైపు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్, ఇతర పరిసర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే ఇటు విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు ఇటు వరంగల్, హైదరాబాద్ రహదారి, అదేవిధంగా నాగార్జున సాగర్ హైవే మీద కూడా వాహనాల వృద్ధి అయితే కొనసాగుతా ఉంది. అయితే దాని మేరకు టోల్ గేట్ల వద్ద ఎటువంటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఈ వాహనాలు వెళ్లిపోవడానికి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్తున్న క్రమంలో, అంటే విజయవాడకు వెళ్తున్న క్రమంలో మొదటి వచ్చేసి యాదాద్రి జిల్లా పంతగి తోటగా ఈ టోల్ గేట్ల వద్ద కొంత ఎక్కువ రద్దీ కొనసాగుతా ఉంది. ఎందుకంటే మొదట వచ్చే టోల్ గేట్ కావడంతో కొంత రద్దీ కొనసాగుతా ఉంది. అయితే ఆ తర్వాత వచ్చే టోల్ గేట్ల వద్ద కొంత అంటే ఎప్పటికప్పుడు అంటే టోల్ ప్లాజాలు కొంత పంతగి వద్దనే కొంత క్లియర్ అవుతున్న నేపథ్యంలో మిగతా టోల్ గేట్ వద్ద కొంత రద్దీ అయితే కొంత తక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా కానీ ఈ ఎక్కడ వాహనాలు జామ్ కాకుండా సజావుగా వెళ్ళిపోయేలా ఏర్పాటు చేశారు. సంధ్య, రైట్ చంద్రశేఖర్. ఇక మరోవైపు విజయవాడ వెళ్దాం. విజయవాడ బస్ స్టాండ్ లో కూడా ప్రయాణికుల రద్దీ అనేది పెరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనేది ఒక పండగ వాతావరణంలో మొదలవుతున్నాయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఏదైతే కనుక సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ స్వగ్రామానికి వెళ్తారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోసం హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, బెంగళూరు తర్వాత ఇతర నగరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున తమ స్వగ్రామానికి వెళ్తా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా బ్రతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత గ్రామానికి వెళ్తా ఉన్నారు. వీరందరూ చూస్తా ఉన్నాం మనం. ఒక క్యూలో వీరందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ కౌంటర్ లో ఉండడం మనం క్యూలో చూస్తున్నాము. ఈ సిటీ బస్సు అయితేనేవి, తర్వాత ఈ పల్లెలకు వెళ్లేటువంటి వివిధ టౌన్లకు వెళ్లేటువంటి బస్సులన్నీ కూడా ఫుల్ కలెక్షన్ లతో నడుస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ప్రయాణికులతో మాట్లాడతాం మనం. అమ్మా, మీరు మీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీ ఊరు వెళ్తా ఉన్నారా? మరి ఏ ఊరు నుంచి మీరు ఏ ఊరికి వెళ్తున్నారు? విజయవాడలో ఉన్నామండి, అత్తమూరు వెళ్తున్నాం. గొంటమిల్ దగ్గర అత్తమూరు అండి.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఊరికి వెళ్తున్నారు. అవునండి. మీరు చెప్పండి బాబు, మీరు ఏ ఊరు నుంచి వెళ్తున్నారు? ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారా? అవును, బెంగళూరు నుంచి వస్తున్నాను ఓటు హక్కు వినియోగించుకోవడానికి. బట్ బస్ ఛార్జెస్ బాగా పెంచేశారు, ప్రైవేట్ ఛార్జెస్. అది 4,000 ఉంది బెంగళూరు నుండి. అండ్ ఐ థాట్ ఐ కెన్ కమ్ బై ఫ్లైట్, బట్ ఐ హ్యాడ్ టు కమ్ బై బస్ ఓన్లీ. సాధారణంగా ఓటుకు డబ్బులు ఇస్తే గానీ ఓటుకు వినియోగించుకోవడానికి ప్రజలు చాలా మంది ఉంటారు. కానీ మీరు బెంగళూరు నుంచి 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటు విలువగా తెలిసి దాన్ని వినియోగించుకునేందుకు కోసం వస్తా ఉన్నారు. మరి మీ ఊర్లో ఖచ్చితంగా ఓటు వేయాలి, ఖచ్చితంగా ఓటుకు ఇంత విలువ అని చెప్పేసి ఓటు యొక్క ప్రాధాన్యతను మీరు గుర్తించి వస్తా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? నేను ఒక్కనే వస్తున్నాను. యాక్చువల్ నేను రాకూడదు అనుకున్నాను ప్రైజెస్ చేసి. మా ఫ్యామిలీ మెంబర్స్ కన్ఫర్మ్ గా రావాలి, 5 సంవత్సరాలకు మళ్ళీ రాదు. కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కన్ఫర్మ్ గా వస్తుంది. మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు ఊరికి? ఇక్కడ చాలా మంది మనం విజువల్ లో చూస్తా ఉన్నాము. వీరందరూ కూడాను ఓటు హక్కు వినియోగించడానికి వస్తా ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామాలకు వెళ్లే వెహికల్స్ మనం చూడొచ్చు. విజయవాడ నుంచి మచిలీపట్నము, భీమవరము, తర్వాత తదితర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు వెళ్లేటువంటి బస్సుల యొద్ద ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. వీరందరూ కూడాను ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, తర్వాత పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడాను తమ బాధ్యతలన్నింటినీ కూడాను ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోసం పక్కన పెట్టేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలా, ఓటు ప్రాధాన్యతను అందరికీ తెలియజేయాలని చెప్పేసి కూడా వారందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. రైట్ విజయచంద్రన్.